కొద్దిగా ఆవాలు, రెండు తెల్ల గడ్డలు అన్నమాట, కొంచెం పొట్టిమిరపకాయ, ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా శనగపప్పు, ఆనియన్ వేసుకోవాలా. ఆనియన్ కొద్దిగా పసుపు యాడ్ చేయాలన్నమాట, లైట్గా, ఎక్కువ అవసరం లేదు, సరిపోతుంది. తర్వాత బీరకాయ వేసేసి బాగా ఇలా కలిపెట్టాలన్నమాట, బాగా వేగేంత వరకు. కొద్దిగా వేగాక దీంట్లో ఇలా బాగా వేగాక 1 స్పూన్ కారం పొడి, సరిపోతుంది. తగినంత సాల్ట్, సరిపోతుందండి. బాగా వేయించుకున్నాక బీరకాయ ఇలా బాగా వేగాక, బీరకాయ టేస్ట్ రావాలంటే బీరకాయ కాంబినేషన్ ఏంటంటే 1 గ్లాస్ మిల్క్ వేయాలన్నమాట, కొద్దిగా వాటర్. ఇది ఇంకా బాగా వేగాక ఉడికిపోతుందన్నమాట. ఈ బీరకాయ తొందరగా ఉడికిపోతుందండి, 5 మినిట్స్ సరిపోతుంది దీనికి. ఇది ఇలా దగ్గరికి వచ్చాక కొంచెం పచ్చి కొబ్బరి మిక్సీలో వేసుకొని ఇలా వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. కొబ్బరి వేయాలా. పచ్చి కొబ్బరి లేకున్నా ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు టేస్ట్ కోసం. బాగా దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చపాతీలోకి ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. రైస్లో కూడా చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఈ బీరకాయ కర్రీ. హెల్త్కి కూడా చాలా మంచిది, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. ఈ బీరకాయ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.